వీవీప్యాట్ స్లిప్పులను ప్రతి నియోజకవర్గంలో 50% చొప్పున లెక్కించాల్సిందేనని టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చి చెప్పారు. ఇందుకోసం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తామని ప్రకటించారు. ఈ డిమాండ్తో బీజేపీ మినహా 15 ప్రాంతీయ పార్టీలు 6 జాతీయ పార్టీలు ఏకీభవిస్తున్నాయని తెలిపారు. ఎన్నికల ప్రక్రియపై ఓటర్లలో విశ్వసనీయత తీసుకురావటమే తమ లక్ష్యమని, ఇందుకోసం దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టినట్లు తెలిపారు. ఢిల్లీ కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఎన్డీయేతర పక్షాలతో ఆయన సమావేశమయ్యారు. చంద్రబాబుతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వి, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, సిపిఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి, సిపిఎం నేత నీలోత్పల్ బసు తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటర్ల ఓటు హక్కు పరిరక్షణతో పాటు ఈవీఎంల వైఫల్యం, వీవీప్యాట్ల లోపాలపై గంటసేపు చర్చించారు. 50% వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు జరగాలన్న డిమాండ్ను పూర్తిగా సమర్థించారు. అనంతరం ఆయా పార్టీల నాయకులతో కలిసి చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వీవీప్యాట్ స్లిప్పుల్లో ఓటరు పేరు, ఓటు వేసిన పార్టీ గుర్తు 7 సెకండ్లు కనిపించాల్సి ఉండగా 3 సెకండ్లే కనిపించే వీడియో క్లిప్పింగ్ను ప్రదర్శించారు. నవ్యాంధ్రలో ఎన్నికలు ముగిశాయని, ఇక ఇతర రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో ఈవీఎం లోపాలపై అందరినీ అప్రమత్తం చేయడానికి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశానని చంద్రబాబు వెల్లడించారు. ఏపీ ఎన్నికల్లో ఈవీఎంల మొరాయింపు కారణంగా పోలింగ్ కేంద్రాల్లో వందలాది ఓటర్లు తెల్లవారుజాము వరకు ఓటు వేసేందుకు వేచి ఉండాల్సి రావడం దారుణమని చంద్రబాబు అన్నారు. చివరకు రాష్ట్ర సీఈఓ ద్వివేది కూడా తన ఓటు హక్కును మధ్యాహ్నం 2 గంటల వరకు వినియోగించుకోలేకపోయారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. వీవీప్యాట్ స్లిప్పుల్లో ఓటరు పేరు, ఓటు వేసిన పార్టీ గుర్తు 7 సెకండ్లు కనిపించాల్సి ఉండగా 3 సెకండ్లే కనిపించడాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తే స్పష్టమైన సమాధానం లేదన్నారు. 50% వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపునకు 6 రోజులు పడుతుందని కమిషన్ వాదించడం విడ్డూరంగా ఉందని చెప్పారు. తాను కూడా 1978 నుంచి ఎన్నికల్లో పాల్గొంటున్నానని, అప్పట్లో బ్యాలెట్ పత్రాల లెక్కింపునకు మహా అయితే 24 గంటలు పట్టేదని, ఈవీఎంల నిర్వహణకు ఈసీ నియమించిన సాంకేతిక సిబ్బంది గంటల కొద్దీ ఈవీఎంలు మొరాయిస్తే చేష్టలుడిగి చూస్తున్నారే తప్ప తక్షణం వాటిని సరిచేయలేకపోయారని వెల్లడించారు. ప్రపంచంలోని 191 దేశాల్లో 18 వర్ధమాన దేశాలు మాత్రమే ఈవీఎంలను ఉపయోగిస్తున్నాయని, జర్మనీ, నెదర్లాండ్స్, ఐర్లాండ్స్ లాంటి దేశాలు కూడా ఈవీఎంలు వద్దనుకుని మళ్లీ బ్యాలెట్ పత్రాలతో ఎన్నికలు జరుపుతున్నాయని గుర్తు చేశారు. 6 నెలలకే సెల్ ఫోన్లు మార్చేస్తున్న ఈ రోజుల్లో ఇంకా మనం ఏళ్ల తరబడి అవే ఈవీఎంలను ఉపయోగిస్తున్నామని అన్నారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం ద్వారా ఎన్నికల్లో గెలవాలని బీజేపీ భావిస్తోందని అన్నారు. If you see here in Andhra Pradesh recent example, everywhere there are problems. EVMs in the initial stage 20 to 30% not functioning. Ultimately final EVM started functioning 1 p.m. They closed before 6 p.m. Voting lasted till 4:30 a.m. Is a democracy. Voters harassed, waiting in long queues to many polling stations, voting so many times, 3-4 times. They came and they have gone. They stood in queue for more than 10 to 12 hours. తెలంగాణ ఎన్నికల్లో టెక్నాలజీని దుర్వినియోగం చేశారని చంద్రబాబు ఆరోపించారు. 25 లక్షల మంది ఓటర్ల పేర్లను అక్రమంగా తొలగించారని, పోలైన ఓట్లకు మొత్తం ఓటర్ల సంఖ్యకు చాలా తేడా ఉందని, ఇందుకు ఆ తర్వాత ఎన్నికల కమిషన్ అధికారులు క్షమాపణ చెప్పారని అన్నారు. నవ్యాంధ్రలో టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని చంద్రబాబు తేల్చి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 100% విజయం సాధిస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. ఇక ఈవీఎంలపై తమకు నమ్మకం లేదని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ స్పష్టం చేశారు. తొలిదశ ఎన్నికల్లో 20 నుంచి 25% ఈవీఎంలు మొరాయించాయి. 50% వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు జరగాలన్న డిమాండ్పై ఈసీ సానుకూలంగా స్పందించకపోతే మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని కపిల్ సిబల్ అన్నారు. గడిచిన 5 ఏళ్లలో ఈవీఎంలు చెడిపోయిన ప్రతి చోట బీజేపీయే ఎందుకు గెలుస్తోంది? ఏపీలో అనేక చోట్ల ఈవీఎంలు పనిచేయలేదు. ఎన్నికల తమాషానా? ఢిల్లీలో 30 లక్షల ఓటర్ల పేర్లను తొలగించారు. 6 నెలల ముందే ఇది బయటపడడంతో మేం జాగ్రత్త పడ్డామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.